ఎవరు సమీపించలేదు. తేజస్సులో నివసిస్తున్న ఆయన పాట పాడుకొని కొన్ని చరణాలు మన స్తుతి ఆరాధనలో పెట్టిపోతాం. మరి సంతోషంగా ఉన్నారు. ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. ఎవరు సమీపించలే తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు
కీర్తనల గ్రంథంలో నుండి 75వ కీర్తన ఉత్తరప్రదేశ్ చదువుకొని దేవుని వెనుకొస్తున్నా. 75వ కీర్తన ఉత్తరప్రదేశ్ చదువుకొని ప్రభువును వెనుకొస్తున్నా. మంచిది. ఇప్పుడు పాటల ద్వారా దేవుని పరుస్తున్నాం. దేవుని స్తుతి ఆరాధనలో ప్రవేశిస్తున్నాం కనుక దేవుడు నన్ను తోడైంది తన ఆత్మ ద్వారా ఈ ఆరాధనలో నడిపిస్తున్నాం. మనందరికి వచ్చిన పాట మనమందరం కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా ఈ ఆరాధనలో పాడుకుంటున్న పాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా అని పాట పాడుతున్నాను. తీసుకురా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆన్లైన్లో ఉన్నవారు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మాతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొంచుకోండి. ఆరాధించే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉన్నారు. మీరు మాతో కలిస్తే మీ గృహాల్లో కూడా మీతో ఉంటుంది కాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
సత్యానికి ప్రభువారు ఇస్తున్నటువంటి హెచ్చరికతో కూడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాలు నేను మీకు తోడైనాను సంగమా మొరపెట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు భయపడుతుంది మనం మొరపెట్టుకున్నాము ఆ మొర సాగలేదట ఆ మొర ఇంకా పెద్దగా ప్రభువారు నువ్వు మొరపెట్టిన ఆ స్వల్పమైన మొరకే మనని ప్రాణగడ్డ నుంచి రక్షించిన దేవుడు నమ్మితే గట్టిగా మన ఈ చిన్ని వరలకే ఈ చిన్ని ప్రాంతాలకే ప్రభు వారట నీ పక్షంగా నేనున్నాను సంగమా
దిగులు పడకు, అధైర్యపడకు, నిన్ను కాపాడు దేవుడని నేనే అంటున్నారు ఆయన. కానీ ఆయన ఒక హెచ్చరిస్తున్నారు, తల్లి ఉన్న సహోదరుడా, ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఒక హెచ్చరిస్తున్నారయ్యా. ఏంటయ్యా అంటే నాకు మొరపెట్టు, నాకు మొరపెట్టు. మొరలో ఏముంది? మహిమ ఉంది. మొరలో ఏముంది? నువ్వు గొప్ప కృపను పొందుకునే అవకాశం ఉంది. నీ మొర వ్యర్థం కాదు నాయన, నీ వ్యర్థం కాని మొరలు నువ్వు పెట్టవు. ఈ లోక వాసులు, నా స్నేహితులు, నన్ను ఎంతో ఇష్టపడుతున్నారనుకున్న నా బంధువులు, నేనంటే ప్రాణం అనుకున్న నా తోబుట్టువులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోయినా నన్ను విడువని మనుమని దేవుడు. ఆ దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. మంచి స్తోత్రం చెప్తావా దేవుడికి? హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనీవే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనీవే.
నా యేసయ్యా, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేసుకోబోయే ఒక మరొక గొప్ప సైనికమైన స్థితిని ఆ యొక్క సమయాన్ని ఆయుష్పించారు. ఎంతో మంది ఈరోజు చూడకుండా దాంట్లో వెళ్ళిపోయారు. సజీవులుగా ఉన్న ఆరాధనలో పాల్గొనసుకునే స్థితిలో ఉన్న రోజు వారికి ఉన్నటువంటి ఈ శారీరక ఇబ్బందులు, లేకపోతే మానసిక రుగ్మతలు, లేకపోతే వారికి ఉన్న సమస్యలను బట్టి సాధారణ వారిని మందిరాలలోకి రానివ్వకుండా ఆపుతూ వచ్చున్నాం. ఏ ఆటంకం లేకుండా పరిశుద్ధాత్మ నిపుణులతో, పరిశుద్ధాత్మ నడిపుతో ఈ సన్నిధికి కూడి వచ్చిన మనమందరము, అలాగే ఆన్లైన్లో పాల్గొంటున్న మీరు కూడా ధన్యులు ధన్యులు ధన్యులు. అందుకే దేవుడికి మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. కీర్తనలోని పాఠ్య భాగాన్ని ధ్యానం తీసుకున్నాం. ఈ యొక్క ఆత్మ ఆరాధనలో ప్రవశించి ఆయన ఉన్నటువంటి అనుకూలమైన సమయం ఇది. చాలా ప్రాముఖ్యమైన సమయం. దేవుడు ఈరోజు ఈ పునరుద్ధానము దినం, మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో మనతో ఏమి మాట్లాడబోతున్నారో, ఆత్మ నడిపింపు కోసం, ఆత్మ నడిపింపు కోసం మీలో ప్రేరణ కలిగిన వారు ఎవరైనా సరే ఒక చిన్న ప్రార్థన చేస్తారమ్మా. పురుషులారా, మీలో కూడా ఎవరైనా ఆత్మ ప్రేరణ కలిగితే ఒక చిన్న ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయమందు తండ్రి నీ సన్నిధిలో చేరి స్తుతించుటకు, గణపరచుటకు ప్రభా మాకు ఇచ్చిన గొప్ప సమయానికి స్తోత్రాలు తండ్రి నాయన. ఇంతవరకు ప్రభా నీ కృపలో నీ కాపుతలతో భద్రపరిచావు తండ్రి నాయన. పాటలు ఎందు మీరున్నారు తండ్రి. నీ యొక్క మాటలను ప్రభా మేము వినబోచుండగా తండ్రి నాయన, దైవజనుని సిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి నాయన, నాయన దైవజనుడి ద్వారా మీరే మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నీ కృపలో నీ ఆత్మతో నింపి నాయన చెప్పిన వాక్యాన్ని మర్చిపోక మా హృదయం అనే పలక మీద రాసుకునే ధన్యత దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచి తెల్ల కూర్చోండి దయచేసి. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు అయ్యగారులు, అందరికీ వందనాలు, మీకు కూడా వందనాలు. మంచిది. కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానం చేసుకుందాం. గడిచిన 2 వారాల్లో చివరి దినములు రాకడకు సూచనలని ఒక 5 అంశాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం కదా. చివరి దినాల్లో నీ రాకడ సమయంలో, అసలు రాకడ సమయంలో కాదు, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభు అని శిష్యులు ప్రభువారిని ప్రశ్నించిన సమయంలో ప్రభువారు సమాధానం ఇస్తారు. ఏమనంటే, ఆ సమయం నాకు తెలియదు ప్రియ శిష్యులారా, నన్ను పంపిన దేవుడికి మాత్రమే తెలుసు, తండ్రికి మాత్రమే, దేవుడిగా నన్ను పంపిన తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసు. కానీ మీకు కొన్ని సూచనలు చెప్తాను నాన్న, అవి జరుగుతున్నవి అంటే నా రాకడ సమయము దగ్గర పడినట్లు అని ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఆ రాకడకు సూచనలు ఏంటి? ఇవి చివరి దినాలు అనేదానికి ఒక సంకేతముగా కనబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏమిటి అని 5 విషయాల్లో మనం మొట్టమొదటిగా ధ్యానం చేసుకున్న విషయం ఏంటయ్యా అంటే, అక్రమములు. బాగా వచ్చిందిరా మీకు, వెరీ గుడ్, అలాగుండాలి. అక్రమములు
విస్తరించడం వలన మనుష్యులలో ప్రేమంట చల్లారిపోతుందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దానికి కొన్ని ఉదాహరణలు చక్కగా చెప్పుకున్నాం మనం. అంటే టైం ఉన్నింది కాబట్టి ఆ రోజు 2 అంశాలు చెప్పుకున్నాం, టైం అయిపోయింది. ఆ తర్వాత రోజు 3 అంశాలు చెప్పుకున్నాం. ఈరోజు 2 అంశాలు చెప్పుకొని ముగించుకుందాం. కానీ ఈ వాక్యం వినని వాళ్ళకు ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. మొదటిది ఏంటి? రాకడకు సూచనలు, ఇవి చివరి దినాలు అనడానికి మనుషులంట ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోయిందమ్మా. ప్రేమ చల్లారిపోతూ ఉంది. భయంకరం భయంకరం భయంకరం. మనిషి అతి సునాయాసంగా చంపేస్తున్నాడు. ప్రేమ పేరుతో ప్రియురాలిని గొంతు కోసేస్తున్నాడు. మరి అప్పుడు దాకా వాడు ఏం చేశాడు? ప్రేమ ప్రేమ అని ఎమ్మడబడ్డాడు. నెల్లూరులో జరిగిన ఒక సంఘటన ఈ మధ్య చూస్తుంటారుగా. ఆ అమ్మాయి వెంబడి పడ్డాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది, వార్నింగ్ ఇచ్చింది. ఒకరోజు అదును చూసుకున్నాడట. లోపలికి వెళ్ళి కత్తితో పొడిచేసి మళ్ళీ ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించి వాడు ఊరేసుకున్నట్టుగా నటించాడు. వాడి చావల ఆ బిడ్డ చనిపోయింది. ఇంకెక్కడండి ప్రేమ? తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తల్లి కొడుకుని చంపించింది. అదే ఆ అక్రమ సంబంధీకుడితో కలిసి. ఇది ప్రేమ? నేను ఉదాహరణ చెప్తున్నాను. అందరూ అలా అయిపోతున్నారు అనుకోబాకండి. మీరు బాధపడొద్దు. చెప్పినటువంటి విషయాల్లో ఆ మర్మం నిజం ఎంత వరకు ఉందనేది మీరు గ్రహించాలి. చూస్తుంటే ప్రేమ చల్లారిపోతుందా లేదా తల్లి? ప్రేమ చల్లారి. రెండోదిగా చూస్తే ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా మోసం. ఎప్పటి నుంచి లేదయ్యా అంటే నేను పుట్టినప్పటి నుంచి ఉంది, మా నాయన పుట్టినప్పుడు నుంచి ఉంది. మోసం కాదు తల్లి, మోసం. మీకు ఈరోజు ఆదివారం కదా, మనసంతా మోసం మీద ఉంటుంది కదా. కానీ మోసం తల్లి, కోమలి, దగ. అంటే దగాలో ఇప్పుడు చాలా దగాలు ఎంత సునాయాసంగా అయిపోయిందంటమ్మా. ఇప్పుడు ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి కదా. మనకు తెలియకుండా, హలో, ఐ ఆమ్ కాలింగ్ ఫ్రమ్ సమ్ ఆంధ్ర బ్యాంక్, ప్లీజ్ టెల్ యువర్ కార్డ్ నంబర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్. అది ఎక్స్పైర్ అయిపోతుంది, మీ కార్డ్ నంబర్ చెప్పండి అంటే కంగారుగా చెప్పేసే వాళ్ళు ఉన్నారు. మన ఇందిరా ఆంటీ లాంటి అమాయకులు. ఉండండి, లైన్లో ఉండండి, వెళ్ళి కార్డు తెచ్చి మరీ చెప్పేస్తుందా. చెప్పంగానే నెక్స్ట్ మూమెంట్ నుంచి మనకి మెసేజ్లు వస్తుంటాయి. ఏమందంటే, నీ ఉన్న అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయిందిరా బిడ్డ అని. అవి కనుక్కున్నారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళని కనుక్కొని కొంత అరికట్టారు. ఇప్పుడు లేటెస్ట్ నేను మోసం చెప్పేదా అమ్మా, ఈ ఆక్సిమీటర్స్ అని వచ్చినాయి కదా. ఈ కరోనా పరిస్థితులు అంతకుముందు అసలు ఆక్సిమీటర్ అనే పేరన్నా అనుకుంటాను. విన్నావా ప్రియా? నేను వినలా. ఏదో ఐసీయూలో అనే వాడికే పెడతారని నేను విన్నా కదమ్మా. నువ్వు ఆ ఫీల్డ్లో ఉన్నావు. ఇప్పుడు ఎవరింట్లో చూసిన ఆక్సిమీటర్ అదేందయ్యా అంటే, మన శ్వాస పర్సంటేజ్, అంటే ఆ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది. 95 పైన ఉంటే పర్వాలా, గ్యారంటీ. దిగిందా కష్టమే. ఆ ఆక్సిమీటర్స్నంట ఇప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉంది? ఒక 2,500 లేకపోతే 1,600 నుంచి స్టార్ట్ అయినట్టుంది అది. ఆ ఆక్సిమీటర్స్ని ఏం చేస్తున్నారంటే 600కి స్పెషల్ ఆఫర్ అని అడ్వర్టైజ్ ఇస్తున్నారంట. ఇస్తే ఉంటారుగా నా బోతురు ఆత్రగాళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని ఎందుకు అనాలే, మీరు మంచోళ్ళు. బుక్ చేసేస్తున్నాం ఆన్లైన్ కూడా, ముందుగానే అడ్వాన్స్గా కూడా వద్దంటారంట డబ్బులు. పే ఆన్ డెలివరీ. మీకు డెలివరీ ఇచ్చినప్పుడే డబ్బులు ఏంటి బ్రదర్? వచ్చేస్తుంది మనం బుక్ చేయగలనే. ఆక్సిమీటర్ ఇంటికి వస్తుంది, డబ్బులు ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాడు. రిటర్నబుల్ బేసిస్ కూడా ఉందని చెప్తాడు. ఓహో అనుకొని కొనేస్తాం. రంగంలోనే బ్యాటరీలు పెడతాం, ఏలుగు పెడతాం, చూస్తాం, అది ఆన్ కాదు. బ్లడీ వెంటనే రిటర్న్ బేసిస్ కొట్టేస్తాం. నెక్స్ట్ డేనే వచ్చేస్తాడు వాడు. మీకేం సార్ పని చేయట్లేదయా? ఓకే సార్, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. క్షణాల్లో నీ అకౌంట్లోకి నువ్వు కట్టిన 600 రూపాయలు పడిపోద్ది రిటర్న్. ఎంత సంతోషం కదా. ఆ తర్వాత 2 రోజులు పట్టుద్దిగా మళ్ళీ ఈ ఆక్సిమీటర్, మనం పంపించిన ఆక్సిమీటర్ వాడికి చేరేదానికి
2 రోజుల తర్వాత మళ్ళీ మెసేజ్లు వస్తుంటాయి, ఎవరి గుండుసున్న జుట్టారు నీకు, నీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ అని. ఇదేంటి? ఆ ఆక్సిమీటర్లో వాడు ఒక చిప్ పెట్టి పంపిస్తాడట. తెలుసుకోండి ప్రియులారా, బిడ్డలారా, మోసాలంటే బియ్యంలో రాళ్ళు కలపడం. ఏమండి కృష్ణారావు గారు, ఈ అనుకుంటున్నారేమో, చూసుకో ఎక్కడంటే అక్కడ ఆక్సిమీటర్లు కొనబాక. దాంట్లో చిప్పు పెట్టి పంపిస్తాడంట మామ. వాడు వెంటనే రిటర్న్ పంపించేస్తాం కదా, మన ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా మొత్తం డేటా వెళ్ళిపోద్ది వాడికి. మన అకౌంట్ నంబర్లు ఏంటి, మన ఆధార్ నంబర్ ఏంటి, నువ్వు ఏంది అసలు, నీ పుట్టు పూర్వత్తాలేంటి, నీ పేరేంటి, అన్నీ వచ్చేస్తాయి, లాగేస్తాడు. ఇది లేటెస్ట్ మోసం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదొక సూచన మోసాలు దగాలకి. 3వ సూచన ఏందో చూసుకుందామా? క్రైస్తవుల మీద భయంకరమైన హింస, దాడులు. ఇక దాని గురించి నేను వివరించేదేం లేదు. ప్రతిరోజు మనము టీవీల్లో చూస్తున్నాం, వాట్సాప్ల్లో చూస్తున్నాం, ఇంకేంటండి యూట్యూబ్స్లో చూస్తున్నాం. ఎక్కడ చూసిన మందిరాలు కూల్చివేత. 2 అడుగులు అక్కడెక్కడో కందుకూరో ఎక్కడోనండి సంగ్రాయకొండో ఒక మెట్టు వచ్చిందంట బయటికి. మున్సిపాలిటీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాకుండా ఒక మెట్టు, అంటే ఒక 2 అడుగులు మెట్టు అలా ముందుకు వచ్చిందంట. సుత్తులు గడ్డపార్లు ఎత్తుకొని వచ్చి దబా 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 బాధేస్తున్నారు. వచ్చింది యూట్యూబ్లో. దానికి ఏదైనా ఫైన్ వేయండి, మేము కడతాము, అంతేగాని అట్లా పగలగొట్టకూడదండి అని పాప పాస్టర్మ గారు అడ్డం పడుతుంది వెళ్ళి. మీరు మాకు నోటీస్ ఇవ్వలేదండి, మీరు కనీసం వార్నింగ్ ఇవ్వలేదండి, ఈ విధంగా ఒకేసారి వచ్చి పగలగొట్టడం ఏంటండి? దేవుని మందిరం అయ్యా, అది మీకు క్షేమం కాదయ్యా. దైవజనరాలు కదా, మరి మామూలు వాళ్ళు అయితే ఎట్లుండేదో కదా, నాశనం అయిపోను దుమ్మెత్తి అని పోసి అలా ఉంటుంది. మామూలు మన విశ్వాసాలు అలా కాదులే, మనం మామూలుగానే భయపెడతాం. నువ్వు దేవుడి జోలికి వస్తున్నావయ్యా, నిజంగా భయపడేవాడు ఎట్టు పోయమ్మో ఎందుకు వచ్చిన గొడవ పక్కకు పోతాడు. క్రైస్తవుల మీద దాడి 3 కదా. 4వది ఏంటయ్యా అంటే తెలివి. అబ్బో, ఇంక దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు తల్లి, మీ అందరికీ బాగా తెలుసు, మనందరం తెలివిమంతులమే కదనైనా. తేజ, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 5వదిగా చూసుకున్నట్లయితే, 5వదిగా యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు. ఆ యుద్ధాలు, భూకంపాలు, కరువులు మనం చూచేచ్చాము. ఇప్పుడు కొత్తగా ఏం చూస్తున్నాం? తెగులు. ఏంటా తెగులు? కరోనా. అబ్బా, నరాల్లో జీర్ణించుకుపోయింది ఆ మాట, కరోనా. ఇప్పుడు 18 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇస్తున్నారట, ఏమంటారు, వ్యాక్సిన్. మరి మీరందరూ వేసుకున్నారా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళేనా మీరందరూ? ఎందుకు నేను వేయించుకోవాలా, నాకు కూడా దాటలా, ఇంకా వేయించుకుంటున్నాను. రేపే స్లాట్ బుక్ చేసుకున్నాను, రేపు వేయించుకుంటున్నాను. నేను పాస్టమ్ గారు కలిసి. నాతో పాటు ఎవరైనా వస్తే రండి, తీసుకెళ్తా, సరేనా? నువ్వు వేయించుకున్నావా? దేనికిరా? కరోనాను చూసి భయపడాలి తల్లి. అమ్మ, నిజంగా వ్యాక్సిన్ వేయించుకునే దానికి భయం ఏంటి? ఇప్పుడు నిన్ను కరమైన స్థితిలోకి తీసుకెళ్లే కరోనాని నివారించే వ్యాక్సిన్ అంటే ఏం చేయాలి? అమ్మ, దేవుడిచ్చిన వరం ఇదని ధైర్యంగా వేయించుకోవాలి. నీకు వ్యాక్సిన్ అంటే భయమా, సూది పొడిపుచ్చుకోవడం అంటే భయమా? వ్యాక్సిన్ అంటే భయం, సూది అంటే భయం ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి కొంచెం. కోమలి, భలే ధైర్యంగా ఉన్నారు మా అన్నలో. లోపలేమో నీకు కూడానా? మరి నువ్వేమో పుడుస్తుంటావా ఇక్కడ? ఆమె చేసేదేమో నన్ను అక్కడ ఏమంటారు, డాక్టర్కి అసిస్టెంట్. ఆమె రోజుకు ఒక 100 మందికైనా సూదులు పొడుస్తుంది, ఆమెకేమో భయం అంట. సరే, కాబట్టి తెగుళ్ళు. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి మనం విన్నటువంటి ఇంకో 2 సూచనల గురించి చెప్పుకొని ముగిచ్చేస్తాను ఈ వాక్య పరిచయం, సరేనా? సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు వరకు ఒక క్లారిటీ వచ్చిందా? రాకడకు సూచనలు, చివరి దినాలు అనేదానికి 5 సూచనలు మనం చెప్పుకున్నాం. 6వ సూచన ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసుకుందాం.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని ఇంకా సమీపంగా ఉందయ్యా నీకు తెలియను. ఎప్పుడు అంజూరపు చెట్టు అంట చిగురించినప్పుడు, లేత చిగుర్లు వేసి చిగురించినప్పుడు. చిగుర్ల నుంచి ఎప్పుడు చిగురిస్తుంది అంజూరపు చెట్టు? అభివృద్ధి చెందినప్పుడే అది చిగుర్లు వేస్తుంది, అది ఎదిగినప్పుడే చిగుర్లు వేస్తుంది. అప్పుడంట ఏ కాలం సమీపంగా ఉందని? ఎండాకాలమా? వసంతకాలము సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి అన్నాడు. సరే, అంజూరపు చెట్టుకిను రాకడకు సూచనలకు ఏంటయ్యా సంబంధం అని మీరు అనొచ్చు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టు ఇజ్రాయేలీయులకు, యూదులకు సాదృశ్యంగా అనుకుందాం. నా మాటలు జాగ్రత్తగా వినండి. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? దేవుని బిడ్డలైన ఇజ్రాయేలీయులకు, యూదులకు సాదృశ్యం అనుకుందాం. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలీయులు, యూదులు ప్రభువారిని మెస్సీగా అంగీకరించక, దేవుని కుమారుడిగా అంగీకరించక సిలువకు అప్పచెప్పినప్పుడు ఆయన చేతులు కడుక్కొని, ఎవరు? పిలాతు తీర్పు చెప్పి చేతులు కడుక్కుంటూ అంటాడు, ఈ యొక్క నిరపరాధి రక్తము నా మీదను నా బిడ్డల మీదను ఉండకుండా ఉండునుగాక అంటాడు కదా. వెంటనే ఈ యూదులు మహా మూర్ఖులు కదండి, మూర్ఖులు అనకూడదులే, దేవునికి స్తోత్రం. ఏమంటారు? హెడ్ స్ట్రాంగ్ ఫెలోస్, మెడ వంచని ఇజ్రాయేలు జనాంగం అంట. వాళ్ళు ఏమన్నారు తెలుసా అంటే, నా నోరు మూసుకొని ఉన్నా పోయిండేది. అతని రక్తము మా మీదను మా పిల్లల మీదను, మా మీదను అంటే అంతవరకు సచ్చి ఊరుకునేవాళ్ళు, మా పిల్లల మీదను ఉండునుగాక అన్నాడు. ఆ మాట అన్నందుకు వారికి టైటస్ అనే మహాచక్రవర్తి అతను ఈ ఇజ్రాయేల్ దేశం మీద, యూదుల మీద దాడి చేసి క్రీస్తు శకము 70వ సంవత్సరం, 1970 కాదు, 2021 కాదు, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో దాడి చేసి నరికాడట మొత్తాన్ని. కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలను, యూదుల్ని ఊచకోత కోయడం అంటారు చూసారా, ఊచకోత అంటారే, నరకడం మొదలు పెడితే ఏరులాగా ప్రవహించిందంట రక్తం. ఇట్ ఈస్ ట్రూ. అప్పుడు యెరూషలేములో నరకబడ్డారు కనుక వాళ్ళు ఏమైపోయారు? చల్లా చెదురైపోయారంట. యెరూషలేము నుంచి, ఆ దేశము నుంచి, ఆ యొక్క ప్రాంతం నుంచి ఎవరు చల్లా చెదురైపోయారు? యూదులు చల్లా చెదురైపోయారు. అసలు కొంతమంది ఆ రోజుల్లో ఏమనుకున్నారంటే, యూదులనే జాతే లేదు, టైటస్ చక్రవర్తి సమూలంగా, అంటే అంజూరపు చెట్టుకి మొద్దు ఉంటుంది కదా, ఆ మొద్దు వరకు నరికి పడేశారనుకోండి, ఇక అంజూరపు చెట్టు చిగురిస్తుందా? మొద్దుతో కూడా తీసేస్తే ఇంకేముంటుంది? వేరుతో కూడా తీసేశారనుకున్నారు యూదులను. ఈ యూదుల యొక్క ఉనికి మొదటి ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు దాకా ఎవ్వరికీ ఏమీ తెలియదమ్మా. ఫస్ట్ వరల్డ్ వార్ అని జరిగిందే, అప్పుడు దాకా ఎవరికి ఏమీ తెలియదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, అంజూరపు చెట్టు చిగురించడం మొదలుపెట్టింది. అంటే అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? ఇజ్రాయేలీలకి సాదృశ్యం అని చెప్పాను. అంజూరపు చెట్టు చిగురు పెట్టింది అంటే యూదులు బయలుపడడం ప్రారంభించారు. వారు ఆ రోజుల్లో చెదరగొట్టినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం, ఇండియాకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రేపల్ల ప్రాంతానికి కూడా ఉన్నారట ఆ జాతి వారు, యూదులు. అప్పటి నుంచి వచ్చిన ఆ పారిపోయి వచ్చినటువంటి యూదులు, ఇదేది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పారిపోయినటువంటి ఆ యూదుల జాతి రేపల్ల ప్రాంతంలో కూడా ఉందట. అలా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అప్పుడు దాకా కనుమరుగైపోయి ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం దాకా, రెండో ప్రపంచ యుద్ధం దాకా ఏమైందంటే వారు బయలుదేరి, వారు బయటకు వచ్చి వారి ఉనికిని చాటుకొని
1948 సంవత్సరం 1948 సంవత్సరం మే మాసము 14వ రోజున వారికి ప్రపంచంలోని దేశాలు గుర్తింపునిచ్చి వారి రాజ్యాన్ని వారికి అప్పజెప్పాయి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అది కూడా చిన్న ఇద్దో బొట్టనేలు అంత ఉంటుంది మ్యాప్లో, ఈ బొట్టనేలంతా ఇజ్రాయెల్ దేశం. కానీ వారి అభివృద్ధి, చిగురించడం, వారి టెక్నాలజీ, ఎడారిలో వారు పండించినటువంటి పంట, ఒక్కొక్క అరటిపండు సొరకాయ అంత ఉంటుందంట. ఏంటంటే సొరకాయ తింటున్నారంటే, కాదురా బాబు ఇది అరటిపండు అంటారు. ద్రాక్ష గుత్తి అయితే ఒక మనిషి మోయలేడు, ఏవో చెట్లుకి ఇలాగ దిగిపోయి ఉంటుంది ఒకటే గుత్తి. టమాటాలు అయితే గుమ్మడికాయల్లాగా ఉంటాయి, వంకాయలు అయితే సొరకాయల్లాగా ఉంటాయి. ఇట్ ఈస్ ట్రూ. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ అండ్ దేర్ ఫ్రూట్స్ అని మీరు కొట్టండి, మీకు వచ్చేస్తాయి ఆ ఫొటోస్ అన్నీ. అంత టెక్నాలజీ. ఎలాగంటే ప్రపంచంలో ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడట, అభివృద్ధిని వాళ్ళకి ఇచ్చారట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మొదటి మనం 6వ సూచనగా చెప్పుకున్న మాట ఏంటంటే, అంజూరపు చెట్టు చిగురించు సమయంలో వసంతకాలము దగ్గరగా ఉంది, రాబోతుంది అని తెలుసుకోండి అన్నది మనం 6వ సూచన అన్నాం. మరి అంజూరపు చెట్టుకు ఎందుకు చెప్తున్నావా అంటే, ఇజ్రాయేలీయుల గురించి మనం చరిత్ర చెప్పుకున్నాం. చరిత్ర చెప్పుకొని వారి నాశనము, మరలా తిరిగి వారు రాజ్యం కట్టుకోవడం, అభివృద్ధి చెందడం, వారు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే టెక్నాలజీలో, ఈ మధ్యనే రీసెంట్గా నెతన్యాహు అనే వాళ్ళ యొక్క ప్రెసిడెంట్, ఎవరమ్మా ఆయన, ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, మేము అక్కడ అంటే అక్కడ ఏముంది ఆ స్థలంలో ఒక ముస్లిం మసీదు ఉంది. యెరూషలేం దేవాలయము పడబెట్టి కూలగొట్టిన స్థలంలో ఇది ఉంది, మసీదు ఉంది. అక్కడ మేము మందిరం కట్టడం ఖాయం అని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేయడము, అసలు వీళ్ళు 1948లో స్వతంత్ర రాజ్యంగా ఏర్పాడిన దగ్గర నుంచి దాపుగా మనకి శత్రు దేశాలు ఎన్నో ఎవరైనా చెప్పగలరా? భారతదేశానికి శత్రు దేశాలు ఎన్ని? కనీసం చూసిన కాపీ చెప్పండి, ఎన్ని? 2. ఏమిటయ్యి? చైనా, పాకిస్తాన్. మన భారతదేశం ఎంత పెద్దది, 110 కోట్ల జనాభా. ఇజ్రాయెల్ దేశం అంతది, 1 కోటి మంది ఉంటారో లేదో తెలియదు, నాకు సరిగ్గా తెలియదు. అంత పోల్చుకుంటే అంత తక్కువ అనమాట. ఆ దేశానికి చుట్టూ 40 దేశాలు ముస్లిం కంట్రీస్. వీళ్ళంటే శత్రువులు. ఎలాగంటే చైనా కన్నా మన దేశాన్ని జయించాలన్న కోపం ఉంటుంది, పాకిస్తాన్కైనా వీళ్ళని ఎలాగైనా ఓడించాలని కోపం ఉంటుంది. మిగతా ముస్లిం కంట్రీస్కి ఇజ్రాయెల్ కంట్రీ మీద ఎలాంటి కోపం అంటే, దీన్ని మ్యాప్లోంచి తీసేయాలి, ఈ కంట్రీ ఉండకూడదు, అంత కోపం. కానీ వాళ్ళందరికీ సమాధానాలు చెప్తారు. ఎంతగా అభివృద్ధి చెందిందంటే, వారి మీదకి విమానాల్లో, జెట్ ప్లేన్స్లో బొంబాట్ చేద్దామని బాంబులు వేసుకొని బయలుదేరినటువంటి ఈ ముస్లిం కంట్రీస్ సైనికుల కంటమ్మా, ఆకాశంలో వెళ్తూ ఉంటే ఇజ్రాయెల్ మీద దాడి చేద్దామని రెక్కలతో ఎగురుతున్నటువంటి గుర్రాల మీద కూర్చున్నటువంటి దేవదూతలు ఎదురయ్యారంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అది ఏమంటారు, కల్పన కాదు, కల్పన కథలు కాదు. వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళు భయపడిపోయి వాటిని చూచి, ఏదో మన ఈ జట్కాలు గట్టిగా గుర్రాలు కాదు, ఒక్కొక్క గుర్రం ఎంతో పెద్దది, పెద్ద రెక్కలు, దాని మీద మళ్ళా రెక్కలతో ఖడ్గాలు పట్టుకున్నటువంటి దేవదూతలు ఎదురిస్తే, ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని వెళుతున్నటువంటి ఆ విమాన ఆ యొక్క పైలట్స్ భయపడిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి వాళ్ళ ల్యాండ్ అయిపోయారట. రీసెంట్గా పోయిన నెల అంతకుముందు నెలలో ఈ
మందిరం కడతాం మేము ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఇజ్రాయెల్ దేశం సంబంధించినటువంటి ఆ యొక్క మందిరాన్ని, యెరూషలేం మందిరాన్ని ఆ యెరూషలేంలో మళ్ళీ స్థాపిస్తాం, మేము కట్టి తీరుతాం అనంగలోనే దన్న 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 అంట ర్యాకెట్స్. ఏం ర్యాకెట్స్? ఒక్క ర్యాకెట్ పడిందంటే మన విజయవాడ పట్టణం స్మాష్ అయిపోద్ది. అటువంటి ర్యాకెట్స్ అమ్మ దాపుగా 1000 ప్రయోగించారంట ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీదకి. ఎక్కడో ఎడారి ప్రాంతంలోనూ ఎక్కడో జనసంచారం లేని చోట్ల మిస్ అయ్యి 1-2 పడినాయి, కానీ 1000లో 998 ర్యాకెట్లని ఆకాశంలోనే పేల్చేశారంట. మనుషులు షూట్ చేశారా? వాళ్ళ తెలివమ్మ. ఐరన్ డోమ్ అంటే ఇనప కవచము. వాళ్ళకి ఆ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక ముస్లిం కంట్రీ కాదు, ఇక ఏ కంట్రీ కాదు, ఇండియా నుంచి వదిలినా కూడా వాళ్ళ దేశం మీదకి ఒక ర్యాకెట్ రాబోతుంది అని కంప్యూటర్లో వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకేం తెలియదు, ఆ కంప్యూటర్స్ ఎప్పుడు ఆన్లో ఉంటాయి, దానికి శాటిలైట్ కనెక్ట్ చేసి ఉంటుంది టెక్నాలజీ. ఆటోమేటిక్గా వీళ్ళు అరేంజ్ చేసినటువంటి మిజైల్స్ లేసి ఆ ర్యాకెట్స్ని బంబాట్ చేద్దామని వస్తున్నటువంటి ర్యాకెట్స్ను గాల్లోనే పేల్చేస్తాయంట. అంట ఏంటి? చూసా కదా నేను చూసా టీవీలో. తమాషా ఏం తెలుసా? అటువంటి పవర్ఫుల్ ర్యాకెట్స్, బాంబర్స్ వచ్చి మీద పడటానికి వస్తూ ఉంటే ఇక్కడ నుంచి మిజైల్స్ వెళ్ళి వాటిని కాల్చి పడేస్తూ ఉంటే మనమైతే గడగడగడ ఉండిపోవాలి కదా. సరదాగా మొబైల్స్తో వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఆకాశంలో ఎలా ఉందంటే పటా మన దీపావళి రోజు ఎలా పటా బాంబులు పేలుస్తూ ఉంటాయి ఆకాశ జువ్వల్లాగా పైన. అలాంటి సీన్స్ మీరు కావాలంటే తర్వాత చూడండి. ఐరన్ డోమ్ అంటే మీకు వచ్చేస్తాయి వీడియోస్, అద్భుతమైనవి. ఇలాంటివి చూడండి. మనం ఏం చూస్తాం? పొద్దున్న లేస్తే అదే వద్దులే, దాని గురించి మాటికి మాట్లాడు. ఇజ్రాయెల్ గురించి ఎంత చరిత్ర ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఇజ్రాయెల్ ఇప్పుడేమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. ఇజ్రాయెలు చిగురిస్తుంది. ఇజ్రాయేలులో ఉద్యమం రగులుతుంది. అంటే సాదృశ్యం ఏం చెప్పుకున్నాం? అంజూరపు చెట్టు చిగురించే సమయము మీరు గమనించినట్లయితే వసంతకాలం సమీపంగా ఉంది. ఇజ్రాయెల్ దేశం ఇంతగా అభివృద్ధి చెదిరిపోయిన ఇజ్రాయేలు సమకూర్చబడినటువంటి ఇజ్రాయేలు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందినటువంటి ఇజ్రాయేలు ప్రపంచంలో అన్ని, ఈవెన్ అమెరికా, రష్యా కూడా వాళ్ళ ముందు దిగదుడిపే అంతగా అభివృద్ధి చెందుతున్నారు. అంటే రాకడ సమయము, ఎవరి రాకడ సమయము? క్రీస్తు రాకడ సమయము దగ్గరగా ఉందనడానికి ఇది ఒక సూచన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే ఇంత ఉపోద్ఘాతం ఇజ్రాయెల్ గురించి, ఆ అంజూరపు చెట్టు చిగురించే విషయాన్ని గురించి మీకు చెప్పాల్సి వచ్చింది. చివరిగా 7వ సూచన. ఈ 6వ సూచన మీకు బాగానే అర్థమైంది కదా. అంజూరపు చెట్టు చిగురించే సమయము ఏ సమయం అనుకోమన్నాడు? వసంతకాలము సమీపంగా ఉందని. ఇజ్రాయేల్ దేశాన్ని మనం దేనికి, ఇజ్రాయేలులను ఎవరితో పోల్చాం? అంజూరపు చెట్టుతో పోల్చాం. అంజూరపు చెట్టుతో పోల్చినటువంటి ఇజ్రాయేల్ కూడా వాళ్ళు చిగురిచ్చారు. చిగురించడమే కాదు, అభివృద్ధి పొందారు. అభివృద్ధి పొందడమే కాదు, శాసించే పరిస్థితికి వచ్చేసారు ప్రపంచాన్ని. అంటే యేసుక్రీస్తు రాకడకు అదొక సూచన. రాకడ దినములు దగ్గరగా ఉన్నాయి, చివరి రోజుల్లోకి వచ్చాం అన్నదానికి సూచన. 7వ సూచన మనం చూచినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ప్రాముఖ్యమైనయే, ఇది మహాప్రాముఖ్యము, ఇది అద్భుతము అని చెప్పరు. కానీ ఈ 7వ సూచన మాత్రం జాగ్రత్తగా మీరు విన్నట్లయితే, ప్రజలలో ముఖ్యంగా క్రీస్తు నెరిగినటువంటి క్రైస్తవులలో ఆత్మీయ భ్రష్టత్వం పట్టిపోతుందంట. ఏంటయ్యా ఆత్మీయ భ్రష్టత్వం? ఒకప్పుడు ఆ సేవకుడు నిప్పండి, ఒకప్పుడు ఆ సేవకురాలు నిప్పండి, ఒకప్పుడు ఆ సేవకుడు నడిపే సంఘం నిప్పండి, వాళ్ళ సంఘ పరిచర్యలు అబ్బో అద్భుతమండి. ఏమైపోయింది ఇప్పుడు? ఆ నిప్పు ఉప్పు అయిపోయిందా? తుప్పు పట్టిపోయిందా?
లేవంటారా? ఆత్మీయ భ్రష్టత్వం పట్టినటువంటి సంఘాలు లేరా? ఆత్మీయ ఆరాధన చేసుకుంటూ ఆత్మీయ ఆహారాన్ని, సత్యవాక్యాన్ని బోధించవలసినటువంటి సంఘాలు వ్యాపారం కూడా మారిపోవడం లేదా? ఆ యొక్క పాస్టర్స్ కానీ ఎవరైనా సరే, అనేకులు, అందరినీ నేను అంటలేదు, వ్యాపారంగా చేసుకోవటం లేదా? అంతెందుకమ్మా, ఒకప్పుడు కుటుంబంలో కుటుంబ ఆరాధన అనంగలోనే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె కూర్చుందురు, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబం ఉండేది. నానా భోంచేస్తాం రా, దానికి ముందు కుటుంబారాధన చేసుకుందాం అంటే అందరూ చక్కగా సమకూడేవారు. ఇప్పుడు ఏది ఆ ఆత్మీయత, ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి పరిస్థితి మీ కుటుంబాల్లో ఉందా? ఒక్కసారి మీరే ప్రశ్నించుకోండి. నేను అడగటం లేదు, ప్రభు అడుగుతున్నాడు. ఒలీవ మొక్కల్లాగా నీ భోజనపు బల్ల చుట్టూ భోజనానికి ముందు ప్రార్థన చేసుకుంటూ ఆనందంగా గడిపినటువంటి ఆ దినాలు ఏయి? ఆ పద్ధతులు మన కుటుంబాల్లో ఏయి? ఆధ్యాత్మిక భ్రష్టత్వం పట్టిపోయామే కుటుంబాలు. ఒక్కదానికి మాత్రం చిన్న పెద్ద, తల్లి బిడ్డ, ముసిలి ముతక ఏది లేకుండా కూడుకుంటున్నారు. సాయంత్రం వంగులోనే ఎక్కడ కూడుకుంటున్నారు? టీవీ ముందు కూడుకుంటున్నారు. అది మాత్రం తప్పటం లేదు. ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టిపోయామా లేదా ఆలోచించండి. సంఘాలు ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా, ఎంత అభిమానంగా, ఒకరిని చూస్తే ఒకరు, వారం అయిందక్క నేను చూచి, ఏంటక్క, ఏది ప్రసంగం జరిగేటప్పుడు కాదు, అయిపోయిన తర్వాత ఒకరినొకరు పలకరించుకొని విడవలేక, ఏంటక్క వెళ్ళి ఇప్పుడు వంట చేయాలి, ఉన్నారుగా మీ మరిది, మీ అదే పిల్లలు, వాళ్ళకి వండి పెట్ట అంటే వదలలేక, ఆ స్నేహాన్ని, ఆ పరిచర్లో స్నేహాన్ని వదలలేక ఇక విధి లేకుండా వెళ్ళేవాళ్ళు ఇంటికి. ఉందా ఇప్పుడు సంఘాల్లో ఆ పరిస్థితి? ఆ ప్రేమ ఉందా తల్లి? ఏమండి సహోదరులారా, ఎప్పుడు కిటికీలు వేద్దామా, ఎప్పుడు కుర్చీలు ఎత్తుకుందామా, ఎప్పుడు ఈ పోతాడ బయటికి తాళం వేద్దాం, ఇదే ఆత్రం. కానీ ఉందా ఆ ప్రేమ ఇప్పుడు మనలో? ఆధ్యాత్మిక భ్రష్టత్వం సంఘాల్లో పట్టిపోయింది. సంఘాల్లో కుల ప్రవర్త, ఈడు మనోడు కాదు, రెండు వర్గాలుగా చీలిపోయి సంఘాల్లో ఆధ్యాత్మిక భ్రష్టత్వం పట్టింది అంటే కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజలు, విశ్వాసులు తయారయ్యారు. ఏట్రా రండి, ఏట్రా మన పోయిన ఆదివారం రాలేదేంటి? వేరేవాడిని అడగడు. ఆధ్యాత్మిక భ్రష్టత్వం. దైవ సేవకులు కూడా సిగ్గు లేకుండా కులాన్ని చూచి, మతాన్ని చూచి, నీ యొక్క శాఖను చూచి బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారండి. ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యంగా నాన్న ఏడో ముఖ్యం? బాగా మీరు వినండి, ఇది మీకు బాగా అర్థమవుతూ ఉండుంటుంది. ఆధ్యాత్మిక భ్రష్టత్వం పట్టిపోయినటువంటి, ఆత్మ చల్లారిపోయినటువంటి, ఒకప్పుడు నిప్పురా ఆ సంఘం. ఆ సంఘంలో నిలబడితే చాలరా, ఆ సంఘంలో ఆరాధనలో పాలు పంచుకుంటే చాలరా, పరిశుద్ధాత్మ అలాగే మనకు వచ్చేస్తుందన్న సంఘాలు భ్రష్టు పట్టిపోయి, నన్ను క్షమించండి, నేను కొన్ని మాటలు మాట్లాడకూడదు ఇక్కడ, కానీ మాట్లాడాలని ప్రభువారు ప్రేరేపిస్తున్నారు. భ్రష్టత్వం పట్టిపోయిన సంఘ సేవకులు, దైవజనులు
తిట్టాడని, తండ్రి కొట్టాడని, తల్లి ఏదో గద్దించిందని వాళ్ళని భద్రశత్రువులకు చూస్తావా? ఆధ్యాత్మిక భ్రష్టత్వం పట్టిపోయిన స్థితి కాదా ఇది? వాక్యం చూద్దామా? చూడండి. 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక, పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తులు గారు దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. త్వరగా ముగింపులోకి వచ్చేసాను తల్లి. నేను బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. ఆ, 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 ఆ. మైకులో చదువు. చదువు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు ఆ, పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఏ దినం రాదు? చివరి దినం, రాకడ దినం రాదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం తల్లి. దాని తోక ఆ, ఆకాశ నక్షత్రములలో ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి అమ్మా 3వ భాగము నీడ్చి 3వ భాగము నీడ్చి ఆ, వాటిని ఆ. భూమి మీద పడవేసెను. చూడండి, ఆ కింద పడవేసింది ఎవరో తెలుసా? తోకతోటి సాతానుడమ్మా, ఎవరో కాదు. ఆ నక్షత్రాలు ఎవరో తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అనుకుంటున్నారేమో. అక్కడ మర్మం ఏంటయ్యా అంటే, నీతిమంతులు నక్షత్రముల వలె ప్రకాశింతురు అంటున్నారు. నీతిమంతుల్లో 100 మంది నీతిమంతుల్లోనంట వాడు అపవాది ఏం చేస్తాడంట? 3వ వంతు. 100 మందిలో 3వ వంతు అంటే 70 మందిని లాగి కింద పడేస్తాడట. 10 లక్షల మంది నీతిమంతులు ఉన్నారనుకోండి, 7 లక్షల మందిని ఈడ్చి కింద పడేస్తాడంట. భ్రష్టత్వం పట్టించేస్తున్నాడు వాడు. వాటి సంగతి మనం తెలుసుకొని జాగ్రత్త పడి మనం ఏం చేయాలి? సంఘాల్లో సమాధానం లేకుండా, ఒకప్పుడు నీతిమంతుడివే, ఒకప్పుడు నిప్పు లాంటి సంఘములో నీతిమంతుడైనటువంటి సంఘ పెద్దవు నువ్వు. ఒక పాస్టర్ గారు, పెద్ద సంఘమే, ఆయన చెప్తున్నారు మొన్న, ఇంకొక నీతి కలిగినటువంటి చాలా స్ట్రిక్ట్ కలిగినటువంటి సంఘమట. ఆ సంఘములోని వ్యక్తి ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి దాదాపు 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట. 3 సంవత్సరాల నుంచి అడగబుద్ధి కాలేదు, కానీ ఒకరోజు పాస్టర్ గారు అడిగేశారట, అన్న అంత క్రమశిక్షణ కలిగినటువంటి సంఘం కదా, అంత పెద్ద సంఘం కదా, మా సంఘానికి ఎందుకు వస్తున్నామన్నా? అక్కడికే వెళ్ళొచ్చు కదా మీరు అన్నాడట. అన్నా అని ఏం చెప్పేది? మీరు అన్నట్టు ఒకప్పుడు నిప్పు, మా అయ్యగారి నిప్పు, అక్కడ వాక్యం నిప్పు, సత్య వాక్యం, మా సంఘ పెద్దలు నిప్పు, మా సహవిశ్వాసులు నిప్పు, తుప్పు పట్టిపోయిందన్నా ఈరోజు. అంటే ఏమైందన్నా అంటే, అన్నా సమాధానం లేదన్నా, 2 వర్గాలుగా విడిపోయారన్నా, కులాలుగా విడిపోయారన్నా. అన్నా మీకు మాట చెప్పేదా? పాట పాడతారు, ఏమని ఏదో పాట కలిసి పాడేది, అదే మనం పాడతాం కదా. ఏం పాట అమ్మా? మన బంధము అనుబంధము యేసయ్యతో విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. పాట పాడేవాడికి, తబలా వాయించేవాడికి సమాధానం లేదన్న సంఘంలో ఈరోజు. తబలా వాయించేవాడికి, కీబోర్డు వాయించేవాడికి సమాధానం లేదన్నా సంఘంలో. కులతత్వము, ఒకరిని చూస్తే ఒకరు ద్వేషము, నాకు మైకి లేదని ఒకడు అలుగి గుడి మానేస్తాడు. అప్పుడు దాకా మా అయ్యగారు నిప్పన్నవాడు ఆ అయ్యగారి మీద రాళ్ళు వేస్తుంటాడు బయటకు పోయి. అన్నా భ్రష్టు పట్టిపోయిందన్నా. అందుకనే నాకు ఎక్కడ వాక్యాన్ని వాక్యముగా
ఖచ్చితంగా చెప్పే సంఘం ఏదైనా వెతుకుతూ ఉంటే మీ సంఘం కనిపించింది, అందుకనే వస్తున్నానన్నా అని చెప్తే ఆ పాస్టర్ గారితో పాటు ఆయన ఇద్దరు కలిసి కన్నమ్మడు నీళ్లు పెట్టుకున్నారంట. ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో ఎలా వెళ్ళిపోతున్నారు సేవకులు. ఒక్క కడుపు మాడుతూ ఇంటింటికి ఏదో బియ్యం కోసం తిరిగి కాళ్ళకు చెప్పులు లేకుండా సేవ చేసిన గొప్ప సేవకులు నాకు తెలుసు. వాళ్ళలో నంబర్ 1 నాకు తెలిసిన ఆయన కాకాని తోట దేవదాసయ్య గారు. చెప్పులు కూడా ఉండేవి కాదంట తల్లి, ఖాళీ నడకన ఇంత అభివృద్ధి చెందింది ఆ సంఘం. కానీ సేవకుల్లో ఈరోజు ఒక 2000 రూపాయల నోటు నా జేబులో పడిందనుకో, నేను ఎట్టుండను. ఏంటి గర్వం, ధనగర్వం. విశ్వాసుల్లో ఒక పూట తింటే ఒక పూట తినని రోజులు తెలుసు. విశ్వాసుల్లో 3 పూట్ల వెళ్ళే రోజు వచ్చేసింది. కాస్త ఆడవాళ్ళైతే నెక్లెస్ చేసుకునే రోజు వచ్చింది, మగవాళ్ళైతే చక్కగా మంచి సూటో లేకపోతే సూట్లు ఈ రోజులు ఎవరు వేసుకోవట్లేదులే, సఫారీ డ్రెస్సులు, పట్టు చొక్కాలు. ఇక అక్కడి నుంచి ఏంటన్నా ఏంటి ఈరోజు మీ ఇంట్లో కూర? ఏముంది తమ్ముడు, ఏదో పప్పా? ఏందన్నా పప్పు? గర్వం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం. ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి విశ్వాసికి, ఎక్కడ నువ్వు హెచ్చించబడాలో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తగ్గడం తెలిసిన వాడే హెచ్చించబడతాడు. నీకు నువ్వుగా ఎగిరెగిరి పడ్డావా, ఓ ఇస్తరాకా ఆఖరికి చెత్తపుట్టలో పడేస్తాడు దేవుడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్టు ఆ 10 లక్షల మంది నీతిమంతులైనటువంటి విశ్వాసుల్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? 3వ వంతు లాగి పడేస్తున్నాడట. సరే, అయిపోయినాయి. మనం ఎన్ని సూచనలు చెప్పుకున్నాం చెప్పండి ఒకసారి, మొదటి నుంచి చిన్నగా చెప్పుకుందాం. మొదటిది ఏంటి? అక్రమములు, ప్రేమ చల్లారిపోయింది. సరే, షార్ట్ కట్లో చెప్పుకుంది. ప్రేమ చల్లారిపోయింది నంబర్ 1 ఒక సూచన. 2వ సూచన మోసము, దగ. 3వ సూచన క్రైస్తవుల మీద దాడులు, హింస, నరకడం, చంపడం. 4వ సూచన తెలివి. ఈడు మహా అతి తెలివిగాడు అయిపోయాడు అంటున్నాడు చూసారా, అది. తర్వాత 5వ సూచన ఏంటి? భూకంపాలు, కరువులు, వరదలు, ఇవన్నీ కాకుండా తెగుళ్ళు. 5 ఈరోజు చెప్పుకున్నాం. 6వ సూచన ఏంటి? అంజూరం చెట్టు చిగురిస్తుందంటే వసంతకాలం దగ్గర పడుతుందని తెలుసుకో. ఇజ్రాయేల్ చిగురిస్తుంది, చిగురించడం కాదు, అభివృద్ధి చెందిపోతుంది అంటే రాకడ, యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దగ్గరగా ఉందని తెలుసుకో. 7వ సూచన సంఘాలలో, కుటుంబాలలో, భార్యాభర్తలలో, బిడ్డలలో ఆత్మీయ భ్రష్టత్వం పట్టిపోయింది. చాలా, ఇంతకంటే ఇంకా ఏమన్నా చెప్పాలా సంగమా? సరే, ఇన్ని చెప్పారండి మీరు, ఇవన్నీ మేము ఒప్పుకుంటాం. అసలు ఏ సంవత్సరంలో చెప్పారో తెలుసా మీకు? క్రీస్తు శకము 65వ శతాబ్దంలో చెప్పాడమ్మా. 65వ శతాబ్దంలో. ఇదేం శతాబ్దం? 2021. అప్పుడు ఇవన్నీ సంభవించినప్పుడు రాకడ సమీపంగా ఉంది అని మీరు గ్రహించండి అన్నాడు. జరిగిపోయి కొన్ని వేల సంవత్సరాలైతే మరి ఇప్పుడు మనం ఇంకెంత దగ్గరగా ఉన్నామని తెలుసుకోవాలా? ఇంత చెప్పినా, ఇన్ని రకాలుగా మీకు బోధించినా నీలో మారు మనసు రావట్లేదు, నీలో పశ్చాత్తాపం కలగట్లేదంటే మనల్ని సైతానుగాడు ఎలా పట్టి బంధించి ఉన్నాడో అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము ఏం చేయాలి? ఆ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు గ్రంథము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి.
మీరు ఏం చేయాలి? ఇప్పుడు మనం చివరి గడియల్లోకి వచ్చేసాం, చివరి దినాల్లోకి వచ్చేసాం. రాకడకు సూచనలన్నీ తెలుసుకున్నాం, అవన్నీ జరుగుతున్నాయని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయాలమ్మా. ప్రభువారు ఇందాకేం చెప్పారు? ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానంలో హెచ్చరిక ఏం చెప్పారు? మీరు మొర్ర పెట్టండి. మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయండి. స్వస్థ బుద్ధితో, ఉచితమైన బుద్ధితో కాదు, వక్ర దృష్టితో కాదు, స్వచ్ఛమైనటువంటి బుద్ధితో ప్రార్థన చేయండి. అటువంటి గొప్ప ప్రార్థనా పరులుగా మనను ఆన్లైన్లో పాలు పంచుకొని ఈ ఆరాధనలో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, తదనంతరము ఈ యొక్క వాక్యాన్ని వినబోతున్న బిడ్డలను యేసు ప్రభు నామంలో వారందరినీ కూడా దేవాది దేవుడు దీవించి వారికి కృపను అనుగ్రహించునుగాక. మంచిది, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బల్లలోకి ప్రవేశించబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నీ కృపలో, నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమే కాకుండా ఈ దినము రాకడకు సూచనలు, ఇవి చివరి దినములని అంశము మీద గడిచిన వారాల్లో 5 అంశాలు మేము ధ్యానం చేసుకునే ధన్యతనిచ్చారు. ఈరోజు మరొక 2 అంశాలను కూడా ధ్యానం చేసుకొని నాయన ఆధ్యాత్మికంగా బలపడే కృపనిచ్చారు. ఎవరైతే ఇంకా రాకడ చాలా దూరంగా ఉందని, రాకడ అప్పుడే కాదులే అని నిర్లక్ష్యంగా ఉన్నారో వారందరికీ కనువిప్పు కలిగే ఈ యొక్క ఉపదేశము ద్వారా మీరు వారితో మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. ఆన్లైన్లో తదనంతరము ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలు కూడా రాకడకు అతి సమీపముగా మేము ఉన్నామని తెలుసుకొని వారు ఇంకా మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపము పొందకపోతే, రక్షణ బాప్తిసము పొందకపోతే త్వరపడి నా ప్రభువా, త్వరపడి ఆ యొక్క ధన్యతలోకి నడిపించబడుటకు మీరే కృప చూపించమని మరొకసారి అన్యుడను, ఎన్నిక లేనివాడను మీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకొని నా ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, బల్లారాధనలో ప్రవేశించబోతున్న మాతో మీరు ఉండి ఈ యొక్క ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. ఉంటాం. ప్రభు స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియకుమార్తె విజయమ్మను గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఆ బిడ్డకు మీరు చేసిన మేళను బట్టి, చూపిన కృపను బట్టి సమర్పించుకున్న ఈ కృతజ్ఞత కానుకను మీరు ముందుగా అంగీకరించి స్వీకరించి 100 ప్రతిఫలము ఆశీర్వాదమే కాకుండా తన కుటుంబంలో ఉన్న ఆ అశాంతి నుంచి విడుదల కలగజేసి శాంతి సమాధాన సమృద్ధులతో నింపమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కానుకలు పట్టుకుందాం, సంఘ కానుకలు. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని,
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆసనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆసనన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా. మంచిది, బల్లకు సిద్ధపడదాం. ఆన్లైన్లో ఎవరన్నా బల్లలో పాలు పంచుకోవాలని సిద్ధంగా ఉన్నవారు ఆ రొట్టె ముక్కను, ఆ ద్రాక్షారసాన్ని కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి పదార్థం ఏదైనా సరే సిద్ధంగా ఉంచుకోనండి. రొట్టె ద్రాక్షారసం లేనివారు ఒక బిస్కెట్ కానీ ఏదన్నా ఒక పదార్థాన్ని, అలాగే ద్రాక్షారసం లేనివారు మీ దగ్గర ఉన్న ఏదైనా జ్యూస్, లేకపోతే పాలు, లేకపోతే ఏమీ లేకపోతే మంచినీళ్ళు, అదైనా పర్లేదు. మీరు సిద్ధపరచుకొని ఉండండి. మాతో పాటు ఈ బలలో పాలు పంచుకొనండి. దేవుడు మీకు అటువంటి కృపను, నడిపింపును దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ బల్ల ఆరాధనలో మనం ప్రవేశించక ముందు పాపపు ఒప్పుకోలు, అలాగే పాపపు క్షమాపణ పొందుకునే ఒక చిన్న పరిచర్లో మన ప్రార్థనలో చేసుకుందాం. నేను ప్రతిసారి చెప్పినట్టు మన ఎడల ఎవరైనా అపరాధములు చేసి ఉన్నా, మనకు ద్రోహం చేసి ఉన్నా, మనకు నష్టము కలుగజేసి ఉన్నా, లేదా మనల్ని గాయపరుచున్నా సరే, ఈ సమయంలో వారు మన దగ్గర లేకపోవచ్చు. మనస్ఫూర్తిగా వారందరినీ హృదయమార క్షమాపణ తెలియజేయండి, క్షమించేయండి వాళ్ళు. అలాగే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి,
మీకు జ్ఞాపకం రాకపోతే మీకు తెలియకుండానే ఎవరికన్నా కొంత నష్టాన్ని కలగజేశారేమో, మీ మాటల ద్వారా బాధ పెట్టారేమో, మీ క్రియల ద్వారా వారికి కొంత నష్టాన్ని చేశారేమో. ప్రభు వద్ద మనం ఒప్పుకుందాం, క్షమాపణ మనం క్షమించాలి. ప్రభు వద్ద మనం క్షమాపణ పొందుకోవాలి. అప్పుడు మనం బల్లలో చేయబెడితే అది అర్హతతో కూడినటువంటి పాలు పంపు అవుతుంది. ఎవడైనా అయోగ్యముగా బల్లలో పాలు పంచుకొని ఎడల వాళ్ళంట రోగగ్రస్తులైపోతున్నారంట, బలహీనులైపోతున్నారంట, కొంతమంది మరణానికి నడిపింపబడుతున్నారంట. వాళ్ళందరూ ఏంటంటే ఏదో బల్ల అనుకోవడం, ఏదో చేసేయడం, వెళ్ళిపోవడం కాదు. ఇది నువ్వు పాపాలు ఒప్పుకో, నీవు చేసినటువంటి తప్పులు ఒప్పుకో, ఎవరికైనా నష్టం కలిగించుంటే ఒప్పుకొని ప్రభు వద్ద మనం పాపక్షమాపణ పొందుకుందాం. మనకి నష్టం చేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా, ఇక మళ్ళీ అరాకొరా లేదు, మనస్ఫూర్తిగా ప్రభువా ఫలాని వాడు ఒకరోజు నా చెంప మీద కొట్టాడు, ప్రభువా ఒకరోజు నా కడుపు మీద కొట్టాడు, వాడందరినీ నేను క్షమిస్తున్నాను ఆయన, మనం క్షమించేద్దాం. మనం ప్రభు యందు క్షమాపణ పొందుకుందాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయమన్నాడు ప్రభువారు. ఈ మాట పట్టుకొని ఎవరంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నానని రొట్టెలు విరవకూడదు. మారు మనసు బాప్తిసం కలిగినటువంటి వారే ఈ యొక్క పరిచర్యలో పాలు పంచుకోవాలి. వాళ్ళే అర్హులు. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో పాలు పంచుకుంటున్న మనందరము ధన్యులము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. రొట్టె గురించి ప్రార్థన చేసుకొని ఆ పరిచర్యలో మనం పాల్పంచుకున్నాం. తాను అప్పగింపబడిన రాత్రి, పోయినసారి మీకు వివరణ కూడా ఇచ్చాడు. ఆ రోజు రాత్రి భోజనం చేశారు కాబట్టి దానికి ప్రభు రాత్రి భోజనం పెట్టి రాత్రులే చేయాలని లేదు. ఆ సమయంలో వారు చేశారు. అప్పుడు మనకి ఈ సమయములు కాలములు ఆయన చెప్పలేదు, అది ఆయన స్వాధీనంలో ఉంది. కనుక ప్రభువారు ఒక రొట్టెను వెతుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరికి? తండ్రికి. దేవా స్తోత్రం. ఆ రొట్టెను విరిచారంట. దేవునికి స్తోత్రం. ఈ రొట్టెను విరిచారు. ఇప్పుడు వరకు అది రొట్టెమో కానీ విరవబడిన ఆ రొట్టె ఇప్పుడు నా చేతుల్లో ప్రభు శరీరంగా మార్చబడింది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. విరవబడినటువంటి ఈ రొట్టెను మనం స్వీకరించబోతున్నాము. అనగా ప్రభు శరీరంగా మార్చబడినటువంటి ఈ రొట్టెను మనం స్వీకరించబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, విరవబడిన ఈ రొట్టె ఇక నీ శరీరం కనుక దీన్ని స్వీకరిస్తున్నటువంటి మాకు, నీ శరీరం స్వీకరిస్తున్నటువంటి మాకు శారీరకంగా బలం దయచేయండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, శోధన నుంచి విడుదల కలిగి చేయండి, శరీరంలో ఉన్న బలహీనతలన్నిటిలోంచి శాశ్వతమైనటువంటి విడుదల కలిగజేసి మీ కృపలో నడిపించమని యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి
పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ఆన్లైన్లో ఉన్నవారు కూడా మాతో పాలు పంచుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్టయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిది. అలాగే 25వ వచనాన్ని చదవబోతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. నా శరీరం అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దాన్ని స్వీకరించమన్నారు. ద్రాక్షారథంతో నింపబడినటువంటి ఆ పాత్రను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తము అన్నారు. మీరు ఇందులోనిది త్రాగమని ప్రభువారు చెప్పారు. కనుక ఆ పరిచర్యలో పాలు పంచుకుంటున్న మీరు, నేను అందరము, ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరూ కూడా ధన్యులు అగుదురుగాక. చిన్న ప్రార్థన. ఈ యొక్క ప్రభువారి రక్తము గురించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, స్తోత్రం నాయన. ఇప్పటి వరకు పోయబడిన ఈ ద్రాక్షారసము అది ద్రాక్షారసముగానే ఉన్నది నాయన. ఇదిగో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇందులోనిది మీ రక్తముగా మార్చమని వేడుకొంచున్నాను. మార్చబడిన ఈ రక్తాన్ని మేము స్వీకరిస్తుండగా మాలో ఉన్న పాప శాపములన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. వాటి నుంచి మేమందరం విడుదల పొందుదుముగాక. నా ప్రభువా, నా దేవా, మా శరీరంలో ఉన్న నరాల్లో మీ రక్తము ప్రవహించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్రపరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. మంచిది ప్రియులారా, అందరం లేచి నుంచుందా. మంచిది. జూలై మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన ఈ చివరి ప్రార్థన వరకు ఆధ్యాత్మికంగా ఎంతో తృప్తికరంగా దేవుడు నడిపించారని నేను విశ్వసిస్తున్నాను. అదే తృప్తి, అదే విశ్వసనీయత మీలో కూడా ఉన్నట్లయితే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే బల్లలో పాలు పంచుకున్నాం, ఆయన శరీరాన్ని భుజించాం, ఆయన రక్తాన్ని పానం చేశాం, కరోనా నుంచి కాపుదలను పొందుకున్నాం. మరి ఇటువంటి కృప ఎంతమందికి ఉంది? కానీ ఈ యొక్క ప్రభురాత్రి భోజనం, ఈ యొక్క బల్లారాధనలో చేయబెట్టిన వారికే కరోనా నుంచి విడుదల నేను చెప్పటం లేదు, కానీ మన సగ్గ బిడ్డలందరికీ ఆ దేవాది దేవుడు అటువంటి కృపను అనుగ్రహించునుగాక. ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరికీ అటువంటి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. వారికే కాదు, మన కుటుంబాలకి, వారి కుటుంబాలకు కూడా దేవాది దేవుడు అటువంటి కాపుదలను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవ, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవ, ఇదిగో ఈ యొక్క మధ్యకాల సమయంలో, క్షమించాలి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి
ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ యొక్క జూలై మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనను ఆత్మీయంగా నడిపించారు, ఆశీర్వాదకరంగా నడిపించారు. మాకు ఎంతో తృప్తినిచ్చారు, దీవెనలు ఇచ్చారు, కృపను చూపించారు. నాయన, మీ బల్లలో పాలు పంచుకునే కృపను కూడా మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే కృతజ్ఞత కానుక సమర్పించుకున్న కుమార్తెను, సంఘ కానుకలు సమర్పించుకున్న బిడ్డలందరినీ ఆ కానుకలు మీరు స్వీకరించండి, అంగీకరించండి. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము వారికి దయచేయండి. అలాగే నా ప్రభువా, నా దేవా, ఇదిగో ఈ ఆరాధనలో మీరు మరొక 2 సూచనలు, ఇవి చివరి దినాలు, మీ రాకడకు అతి దగ్గరగా ఉన్నామన్న సూచనలు మాకు తెలియచేసినందుకు కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రభువా, మరి ఎంత దగ్గరగా, ఎంత సమీపముగా మీ రాకడ ఉన్నదో మాలో మేము తెలుసుకొని మరలా ఒకసారి మా గృహాలకు పోయి విత్తబడిన ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకొని మారు మనసులో, పశ్చాత్తాప హృదయంలో మేము బలపడి బాప్తిసం పొందిన వారు ఇంకా అధికమైన కృపలోనికి నడిపింపబడుటకు మార్గం సరళం చేయండి. బాప్తిసం లేని బిడ్డలను కూడా మీ కృపాహస్తాలకు అప్పచెప్పుతున్నాను. ఎవరికి ఏ కీడు హాని జరగకుండా మీ కృపాహస్తాలలో ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవా, ఇక ముందు కూడా అటువంటి కృపనే వారికి దయచేయమని కోరుకుంటున్నాను. కానీ రక్షణలోనికి రావడానికి త్వరపడి నిర్ణయం తీసుకునేందుకు మీ కృప చూపించండి. అయ్యా, అనేకులు నా తండ్రి ఈ యొక్క ఆరాధనలోనికి రాలేకపోయారు. వారు ఎందుకు రాలేకపోయారో కారణాలు నాకైతే తెలియదు. మీకు చూచుచున్న దేవుడు కనుక ఆ కారణాలు సమంజసమైనవైతే వారిని నా తండ్రి దీవించండి. అకారణంగా మానివేసిన బిడ్డలను కూడా దీవించండి. కానీ మీ ఆత్మతో ప్రేరేపించి వారితో మాట్లాడి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటే వారు ఎంత కృప పొందుకుని ఉండేవారో, పాలు పంచుకోలేకపోయినందువలన ఇంత కృపను కోల్పోయారో వారికి తెలియజేయండి. అయ్యా, ఇదిగో నా ప్రభువా, నా దేవా, క్షేమముగా ఇక్కడికి తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ముఖ్యంగా నా తండ్రి, తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కాయలాపడి బలహీనపడి హాస్పిటల్లో నాయన మరొక ఆరోగ్యం కోసం ఎదురు చూస్తూ పోరాడుతూ ప్రార్థిస్తున్నటువంటి అన్నయ్య రావు గారి గురించి ప్రత్యేకంగా ఈ సంఘంలో, ఈ ఆరాధనలో నీ పాదాలు పట్టుకొని మేమందరం బ్రతిమలాడుకుంటున్నాం. నాయనా, తిరిగి మరలా వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధి, ఆ అసౌకర్యము, ఆ పరిస్థితిని యేసు నామములో మీరు స్వస్థపరచమని నీ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాను. అయ్యా పరమ వైద్యుడా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకపు వైద్యులకు అసాధ్యమేమో. వారు గాలిని, సముద్రాన్ని గద్దించలేరు నాయన. వారు నీటిని పాయలుగా చీల్చలేరు నా తండ్రి. అడవిలో మన్నాని కురిపించలేరు నా తండ్రి. వారికి మీరిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొంత వైద్యం చేయగలరు. కానీ పరమ వైద్యుడా, అన్న మీద ఒక్కసారి కనికరం చూపించండి, కనికరం చూపించండి. ఒక మహిమ కలిగిన కార్యము నాయన, ఒక మిర్రకెల్ ఆ బిడ్డ ఎడలు జరిగించి కేవలం మీ సాక్షార్థమై ఆ బిడ్డను స్వస్థపరిచి మాకు సజీవుడిగా అప్పగించమని వేడుకొంచున్నాను. నాయనా, నిన్ను బలవంత పెట్టడం లేదు, నీకు సలహాలు ఇవ్వటం లేదు, నీ పాదాలు పట్టుకుని మాత్రం గోజాడుతున్నాను. రావు అన్నయ్య పరిస్థితి మీకు తెలుసు కనుక నా తండ్రి, ఏది సరైన ట్రీట్మెంటో ఆ ట్రీట్మెంట్ వైపు నడిపించండి. లేదా ట్రీట్మెంట్ కాదు నా తండ్రి, మీ గాయపడిన హస్తంతో ఇప్పుడే ఆ బిడ్డను ముట్టండి, ఆ స్వరాన్ని ముట్టండి, ఆ స్వరంలో ఏర్పడినటువంటి ఆ యొక్క ఆటంకమును ముట్టండి. దాన్ని యేసు నామములో తొలగించమని కోరుకుంటున్నాను. ఆ పరిస్థితులలో నా తండ్రి ఉంచినటువంటి సైతాను సోదరులు యేసు నామములో ఇప్పుడే లయమైపోవునుగాక. అన్నను విడిచి ఇప్పుడే అవి పారిపోవునుగాక. నా ప్రభువా, బిడ్డ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉండగా అన్నయ్య మీద జాలి చూపించండి. నీ గాయపడిన హస్తాన్ని ఆ శిరస్సు మీద ఉంచండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నీ యందు ఎంతో విశ్వాసము కలిగిన బిడ్డ, ఎంతో లోబడిన బిడ్డ, ఎన్నో సంఘ పరిచర్యల్లో మరి ఎన్నో కార్యక్రమాలు జరిగించిన బిడ్డ నాయన, తన ధనాన్ని కూడా వెచ్చించిన బిడ్డ నా తండ్రి.
ఆ యొక్క ధర్మ కార్యాలను, ఆ యొక్క మరి సేవా కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకురండి. హిజ్కియాకి నా తండ్రి నాయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చావే నా తండ్రి. హిజ్కియా వంటి వాడు కాదా మా అన్నయ్య? మేము కూడా నా తండ్రి మీ బిడ్డలమే కదా తండ్రి. మేము తెలిసో తెలియకో ఏదో పాపాలు చేస్తుంటాం. ఆ పాపాలుగా శిక్షగా ఇటువంటి ఇవ్వకుండా నా తండ్రి అన్నయ్యకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇచ్చి నీ సాక్షార్థమైన తండ్రి ఆ బిడ్డను నిలబెట్టుకోనండి. అలాగే ప్రియ కుమార్తెలు, కుమారులు ఎన్నో సమస్యలతో ఉన్నారయ్యా. వారందరి సమస్యల నుంచి వారికి విడుదల కలగచేయండి నా ప్రభువా. మీరు ఎన్నో మహత్కార్యములు చేశారు. మా ప్రార్థనలు విని సంఘ ప్రార్థనలకు మీరు జవాబిచ్చారు నా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన గర్భవతులుగా ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకంటే స్త్రీకి ప్రసవము 2వ జన్మ అంటారు కదా ఆయన. అలాగే ప్రియకుమార్తె రక్షణని జ్ఞాపకం చేసుకునండి. డిప్సీని జ్ఞాపకం చేసుకునండి నాయన. జ్యోత్స్నాని జ్ఞాపకం చేసుకునండి. స్వర్ణాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను నా ప్రభువా. మాధురిని కూడా జ్ఞాపకం చేసుకునండి. గర్భవతులుగా ఉన్న ఈ కుమార్తెలు ఆశీర్వాదకరమైనటువంటి, క్షేమకరమైనటువంటి నా తండ్రి ప్రసవముల ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డలు బహుమానంగా పొందుటకు కృప చూపించండి. అలాగే ఆన్లైన్లో నా తండ్రి పాలు పంచుకొని ఈ ఆరాధనలో మరి అనతి కాలముగా మా ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి నా తండ్రి జయసుందరిని, తన కుమార్తె నా తండ్రి బంటి తల్లిని, అల్లుడు గారిని, వారి ఏకైక కుమారుని కూడా దీవించి ప్రత్యేకమైనటువంటి కాపుదల వారికి దయచేయండి ఆయన. దోనే జార్జ్ అనే కుమారుడు కూడా అనేక దినములుగా శుక్రవారపు ఆరాధనలో కూడా ఆన్లైన్లో పాలు పంచుకుంటున్నాడు. ఆ బిడ్డ కుటుంబానికి మీ కాపుదలను అనుగ్రహించి తను చేయుచున్న చేతి పనిని అభివృద్ధిపరచమని కోరుకుంటున్నాను. అలాగే దీనులై నీ సముఖములో నిలబడి ఉన్న ఈ బిడ్డలందరినీ ఒక్కసారి తేరిపారా చూసి వారి సమస్యల నుంచి విడుదల కలిగజేసి క్షేమకరమైన స్థితిలోనికి వారిని, వారి కుటుంబీకులను నడిపించండి. మరలా శుక్రవారము ఇదే మందిరంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు జరుగుతున్న ఆరాధనలో మేము కలుసుకున్న వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని కోరుకుంటూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవిస్తూ మీ కృపకు పాత్రులుగా మీకు అప్పజెప్పుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీదను నెరవేర్చబడును గాక. మా ఆయన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును, అలాగే కాయలాపడి తీవ్రమైనటువంటి సమస్యతో బాధించబడుతున్నటువంటి రావు అన్నయ్యకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మీకు తోడై ఉండును గాక.